4:30కి వచ్చేది ఇక్కడికి. కానీ కవితమ్మ గారు బాన్స్వాడలో మీటింగ్ ముగించుకొని బోధల్లో మన నాయకుడి యొక్క కుమారుడు మరణించడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి మన రావడంలో చాలా ఆలస్యం జరిగింది. ఇంత ఆలస్యమైన ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంటి ఎవరు వింటుండే నేల ఈనిందా ఆకాశం దద్దరిల్లిందా అన్నట్టు అట్లా ఈ ఉత్సాహము కవితమ్మ నేను ఫస్ట్ ఓడిపోయిన తర్వాత మన వాళ్ళల్లో చాలా ఫీలింగ్ ఏంటంటే అయ్యి ఓడిపోతుంది, రాత్రి పోలు కష్టపడ్డాం కదా మేమందరం, మేము కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా రైతు సంఘం అధ్యక్షులు, ఒక్కరు కాదు 2 కాదు, ప్రతిరోజు కార్యక్రమాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినాం. మనం ఏది కూడా ప్రజలు వచ్చి అడిగితే కాదనలేదు. మనం సీఎంఆర్ఎఫ్ కానీ అదేవిధంగా కళ్యాణలక్ష్మి కానీ కాదు, ఏది అడిగితే ఇచ్చినాం, కాదనుకుతున్నాం అనలేదు మనం. కానీ ఈరోజు ఉంటా అయిపోయింది. ప్రజలు కేసీఆర్ గారిని ఓడించలేదు, ప్రజలు మోసపోయారు. ప్రజలు కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఇస్తా అంటుండే ఒకసారి చూద్దాము అని ఓట్లేసి మోసపోయిన వాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఓడిపోతుంది, ఎప్పుడు పడిపోతుంది అని దేవుడిని మొక్కుతున్నారు. కేసీఆర్ మొక్కుతున్నారు, కేసీఆర్ గారిని దేవుళ్ళ మొక్కుతున్నారు. సార్ పడగొట్టండి సార్ ఈ ప్రభుత్వాన్ని, ఉంచకండి సార్ అని చెప్పేసి. నేను మొన్న వెళ్ళిన సార్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు బాజిరెడ్డి గారు, నాతో జీవన్ రెడ్డి అందరూ ఉంటాయి, 20 మంది ఎమ్మెల్యేలు వస్తా అంటున్నారు, నేను వద్దని చెప్పాను. నేను ఎందుకు సార్ మరి రమ్మని చెప్పండి, మీరు మన గవర్నమెంట్ ఫామ్ చేయండి, 10 రోజులు పరిపాలన డిసాల్వ్ చేసేయండి, మరి ఎలక్షన్ కొనసాగి మనం గెలుస్తామని చెప్పాడు. అంత పెద్ద మనిషి అంటే మనము ప్రభుత్వాన్ని పడగొట్టడమేంది, మనం ప్రజల ద్వారా ఎన్నుకోబడదాం. మనం ఈ విధంగా ప్రజాస్వామ్యం కొనేషన్ లేదు, మనం ప్రజల వద్దకు వెళ్దాం, మనం ప్రజలతో గెలుస్తాం అని చెప్పింది తప్ప పడగొట్టడం మాట. నిజంగా కవితమ్మ లాంటి వాళ్ళు ఉంటే మాత్రం పడగొడతామన్నట్టు గ్యారెంటీ, నాకు నమ్మకం కూడా. ఎందుకంటే ఈ దొంగలు మోసం ఎంత చేసిందంటే ఈ కేసీఆర్ 2 పంటలకు ఇస్తారు, రైతు బంధు 3 పంటలు ఇస్తారు, 3 పంటగా ఉంటారు. మేము మాకే కాదు, విచిత్రం మాట్లాడితే. ఇప్పుడు బంగారం పెట్టినా కేసీఆర్ ఎప్పుడన్నా మేము తుల బంగారం ఇస్తాం మీకు, ఆహా ఓహో పెట్టాట. విచిత్రం అంటే విచిత్రం. బోనస్ ఇస్తాం రైతులకు, మేము 15,000 ఇస్తాం, మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, మేము 1 కాదు 2 కాదు 420 హామీలు. ప్రజలు ఏమైపోయిందంటే కేసీఆర్ గారి పాపం 2 సార్లు వేసిన ఓట్లు బాగానే వేసింది ఆయన. మరి కాంగ్రెస్ పార్టీ కదా, మరి హామీ చేస్తున్న మోసపోయి చేసిన వాళ్ళు మొదటి నుంచి మీరు గ్రహించాలని అందరూ కూడా. అరే మనం ఓడిపోయినాం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో, కేంద్రంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఈ దొంగలు ఇద్దరు మనల్ని తిడతారు, నాకు అర్థం కాదు. మన పవర్లు లేము కదా, పవర్లో 2 దొంగలేమో ఒకరినొకరు తిట్టుకోవాల్సింది, 2 వచ్చి మనం తిడతారు. అంటే వాళ్ళకి 2కి భయం, కేసీఆర్ అంటే భయం. వాళ్ళ కేసీఆర్ వచ్చిందనుకో మమ్మల్ని బొక్కలు తోడతాడు, ఒక్కడున్నాడు భయం. వాళ్ళు నువ్వు మొన్నగేలు నేను అనగలుస్తా, కేసీఆర్ రావద్దు. ప్రజలు బాగుపడద్దు, కేసీఆర్ అన్నట్టు మళ్ళీ చిన్ననుకో ప్రజలు బాగుపడతారు, మమ్మల్ని మర్చిపోతారు ప్రజలు అనే దురుద్దేశం తప్ప వేరేం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, మనం ఏ గ్రామానికి వెళ్ళినా సోషల్ మీడియా చూసినా ఆడవాళ్ళు అడితే ఏమమ్మా బతుకమ్మ ఆమెలేని నమ్మలేదు, వాడి పడు కానీ 6 సూత్రాలు 3 సూత్రాలు, 6 సూత్రాల మన్నువాడ, వాడు ఎప్పుడు బోర్లు పడతాడు, ఎప్పుడు బొక్క పడతాడు, ఎప్పుడు చచ్చిపోతాడు. ఈ మాటలు వేరే మాటలు, శాపానార్థాలు, తిట్లు. దేశంలో ముఖ్యమంత్రులు ఎవరు కూడా తిట్లు పడలేదు, అన్ని తిట్లు ఎవరు కూడా ముఖ్యమంత్రి పేరు తీస్తలేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అవుతున్నాడు, పేరుండే
ఇంకో పేరు చెప్తున్నాడు, కాదు రేవంత్ రెడ్డి ఇట్లా అంత దురదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే ఎట్లయింది, సర్వనాశం చేసిన దొంగల కొడుకులు ఎక్కడోడు అక్కడ. ఇది నేను ఎక్కువ చెప్పలేను మీకు. ఈ కొడుకు గెలిచిన కొడుకు ఒక డాక్టర్ గెలిచిన డాక్టర్ అంటే వాడికంటే మన పెద్దవాళ్ళు డాక్టర్ బుక్కలు డాక్టర్ నిజంగా చెప్తుంది. ఒక ఇంటర్వ్యూలు అంటున్నాడు మాకు బాధ్యత కూడా అడుగు పెద్దవా ఇట్లా అంటున్నాడు. వాడు చదువు రాదట, వాడు మాట్లాడే మాటలు చెప్పు తీసుకు కూడా పోతుంది. నాకైతే చెప్పు తీసుకోండి. ఎవరి బుద్ధి ఉంటే చెప్పాలి. ఎవరు నాకు ప్రజలు గెలిపించారు, అవకాశం వచ్చింది, నాకు ప్రజలకు సేవ చేయాలా, బాధ్యత కొడుతుంది, నాకేం సంబంధం చెప్పారు. చెప్పేది అడ్డమైన మాటలు, మస్తుమైన మాటలు. బాధ్యత కాలు పెడుతుంది. ఏం చేస్తున్నారు అంటే ఇటుకల వసూలు పైసలు, ఇసుక డబ్బులు వసూలు, మూరం డబ్బులు వసూలు, సంచల పైసలు వసూలు లాగా తప్ప వేరే పని లేదు. ఎక్కడన్నా మనం ఏ గ్రామాలన్నా అదేమంటాడు, ఇంకా డబ్బులు ఏంటని చెప్పి అడుగుతుంది. సార్ బాధ్యత గారు ఎప్పుడు అడగలేము మమ్మల్ని. నాకు తెలుసు బాధ్యత బస్సు చేసిన ఎలా అనుకుంటున్నా, నాకెందుకు అరే పాగలు నేను ఎవరిదా డబ్బులు తీసుకున్నాను, నేను రూపాయి తిన్నాను ఎవరిదన్నా, నేను అవసరం జీవనకాలు ఇచ్చాను, నేను ఎవరి రూపాయి నేను తినలే. బరదగించి నువ్వు ఎట్లయితే ఫీజు వసూలు చేస్తున్నావు డాక్టర్ అయ్యి అట్లా వసూలు చేస్తున్నావు ఇవాళ ప్రజల దగ్గర వచ్చి. నువ్వు అంటున్నావు కూడా ఏమంటున్నావు మళ్ళా గెలిచేదే పీకేదే. నేను ఓడలైతే ఓడలకు వెళ్తాడు, నాకు మాత్రం కాదు. ఇప్పుడు ప్రతి జీవన్ ఏం తెచ్చింది ఈ కాన్స్టిట్యూన్సీలో. నేను ఎలక్షన్ ముందు 150 కోట్ల జీవోలు తెచ్చాను. నేను 150 కోట్లు సిసి రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్లు కానీ, చెక్ డ్యామ్స్ కానీ, బ్రిడ్జిలు కానీ, అన్ని హాస్పిటల్ కానీ దాని పెళ్లిలో ఇవన్నీ పిఎస్సి హాస్పిటల్ కానీ ఇవన్నీ తెచ్చి నేను ఇస్తే వీడు దొంగ నేస్తాను, ఫౌండేషన్ వేస్తాను, దాని పక్కన కూడా ఇస్తున్నాడు. సిగ్గనిపించాలి. నువ్వు కొత్త జీవో తెచ్చేస్తే సంతోషం, పాత జీవులకు మళ్ళీ చూడండి. నాకు అర్థం కాదు. నాకుంటే బిడ్డ నీకు నీకుంటాడు కదా, నాకుంటే బిడ్డని ముందు చూడాలి. సిగ్గనిపించాలి నీకు. నేను మాట్లాడతాను గ్రామాల్లో చెప్తాను. నీకు కూడా మాట పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడే నేను చాలా మర్యాదిస్తున్నాను. నేను మా 10 ఏళ్ల కాలంలో ఒక ఎస్ఐ ఒక మాట నేను మాటలు సీఎం చెప్పిన, ఇలా ఏసీకి చెప్పిన, కానీ ఈవెన్ ఎస్ఐతో మాట్లాడలేను. ఇలా చూస్తున్నాను నేను. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, అందరు కాదు కొంతమంది కాంగ్రెస్ పార్టీ గులాంలాగా ఎవరో చేస్తున్నారు. గులాంలాగా పట్టుకపోతున్నారు, కేసులు చేస్తున్నారు, కొడుతున్నారు. కొందరు కొట్టిన కూడా నేను పార్టీ పరంగా ఇష్యూ చేయలేను, కానీ లీగల్గా పోతున్నాను. లీగల్ పోతే ఇంటికి పోతుంది. ఇక పార్టీలను విట్టాను. వాడు ఏం చేస్తారంటే నేను కొడితే అమ్మ నువ్వు చెప్తే కొడితే వాడు మిమ్మల్ని బదనాలు చేస్తాడు, వాడు ఆదుకోవాలని 2 కేసులు అయినా మా దగ్గర లీగల్ పోయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా నేనున్నా, కవితం ఉంది, ప్రెసిడెంట్ ఉన్నాడు, మీరు అందరు ఉన్నారు. తప్పులు చేయలేము మనం, ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం మనం. నేను బాధపడుతున్న ఇప్పుడు ఏంటంటే చాలామంది మీరే కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టుకోవచ్చి అన్న మనోడే అన్న చెయ్యన్న, బీజేపీ పట్టుకొచ్చి మా బంధువు అన్న, మా తమ్ముడు అన్న, ఏం చేపిస్తే వాళ్ళు ఇది మన పార్టీలు కాదు సార్, వారికి ఏది సార్ అని చెప్పుకుంటూ ఆపుతున్నారు. ఎంత అన్యాయం అంటే ఈ అన్యాయం బాగా లాగదు. నేను చెప్తున్నాను మీకు, ఎవరి ఆఫీసర్లు కూడా అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆర్మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉంటున్నాను. అధికార పార్టీ టీడీపీ ఉండే. ఒక టెంపుల్ కమిటీ చేయాలి. అసిస్టెంట్ కమిషనర్ చెప్పినా నువ్వు ఆ టెంపుల్ కమిటీ అంటే వాడు వేయాలి. నా మాట ఓడిపోయిన ఎమ్మెల్యే చెప్పిన లిస్ట్ ఇచ్చేసినాడు. మరి నేను ఎమ్మెల్యే కదా అంటే గవర్నమెంట్ వాళ్ళు సార్ నేనేం చేయాలన్నాడు. వాడి పేరు రాసుకొని పెట్టుకోలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది మనకు. వాడు యాదగిరి వెతికారు బాగా, యాదగిరిగుట్టలు యాదగిరిగుట్టలే. అప్పుడు ఎండమెంట్ మినిస్టర్ ఎవరు, ఎంఎస్ఆర్ చక్కగా పోయినా సార్ ఈయన తీసి కర్ణాటక వడలు కొట్టాలని చెప్పాను. ఎట్లా కొడతాను కొట్టి సార్ మీకు నేను చూసుకుంటాను.
తీసుకొట్టేసాం. వాడికి ఏముండంటే అప్పుడు శ్రీనివాస్ దగ్గరికి పోతుండే, సార్ని ప్రసాదం ఇస్తుండే, సురేష్ దగ్గరికి ప్రసాదం ఇస్తుండే, అందరికి చెప్పి ప్రసాద్ ఈ బాధని కొడుతుంది ఏమవుతుంది అనుకున్నాడు. వాడు తీసుకొడితే కంట్రీ ఉన్నాడు. తిరిగి నా దగ్గర వాడు, సార్ నేను తప్పు చేసిన, నువ్వు వాడు ఉండాల్సిందని చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను అందరికి కూడా, ఎవడైతే మనల్ని ఇబ్బంది పెట్టిండో వాళ్ళ పేరు నేను రాసుకుంటా వదిలిపెట్టనే. నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. మేము ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోం. మేము ఇప్పుడు ఎంబీఏ అయినాడ మన స్కూల్ వాళ్ళకి ఇస్తే బాగుండేది. ఎవడరా నువ్వు, మన రాజకీయ పార్టీ కదా మాది, ఎందుకు తీసుకోవద్దు? మేము విజిల్ పోస్తాం, తీసుకుంటాం, బత్తాయిస్తాం. మేము ఒకటిస్తాం. మాకు అడ్డం వస్తే ఊరుకోం. మేము సార్ చెప్తున్నా, అడ్డం వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. వాడు దోపిడీ చేస్తలేము, మేము దొంగతనం చేస్తలేము. మేము మీ నాయకులు చేస్తున్న దొంగతనం దోపిడీలు మేము చేస్తలేము. మేము ఎవడైతే సపోర్ట్ చేసిన వాళ్ళకు వాడు కూడా దొంగనే, దొరేం కాదాడు. ఇలా చాలా విషయాలు చెప్పేది బాగుంది. ఇంకా మనసు టైం ఉంది. ఇంకా ఇవాళ మీరు అందరు ఉన్నారు చాలామంది. కొంతమంది నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని నాకు ఇదన్నా గదన్నా కూడా చేసినాం. మనం ప్రజలు నమ్మినాం. కొంతమంది మనం నమ్మినాం, చేసినాం. వాళ్ళు మోసం చేసిన మనం చూడ వెళ్ళిపోయాడు. ఓకే రైట్, వీళ్ళు చాలు. మనం ఇలా ఉన్నోళ్ళు మనం చాలు. ఈ జీవరెడ్డి చెప్పినప్పుడు వీళ్ళు ఉన్నోళ్ళు మనం చాలు. వీళ్ళ ఉన్న వాళ్ళు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరిగితే ఎవరికన్నా కవిత ముందు న్యాయం చేస్తుంది. కేటీఆర్ న్యాయం చేస్తాడు. న్యాయం చేయడం అనేది అధిష్టానంగా ఉంది. న్యాయం చేస్తాం. నేను కాదు తీసుకున్నాను ఇక్కడ, ఎవరు కాదు. ఇక్కడ న్యాయం చేసే వాళ్ళు పార్టీ ఉంది. మనం పార్టీ చెప్పి చేద్దాం. మనం కాబట్టి నేను దయచేసి చెప్తుంది, ఇక్కడ మనం గెలవాలి. ఇప్పుడు రేపు పొద్దున ఇంకో ప్రమాదం మనకు కొంచెం ఉత్తర తెలంగాణలో కొంచెం బీజేపీ ఉంది. కాంగ్రెస్ కథమైపోయింది. లేదది కాంగ్రెస్ పార్టీ తిట్టని పడతా, కానీ అది ఎప్పుడో కథమైపోయింది. ఇంకా 35 ఓట్లు లేరు. ఓట్లేసే ప్రసక్తే లేదు దానికి. బీజేపీకి ఏముందంటే కాంగ్రెస్ వేదిక మేమే గెలిచాం. నేను ఇంకో విషయం చెప్పి మీ అందరికీ కూడా, కాంగ్రెస్ కంటే మరీ బలహీనమైన పార్టీ బీజేపీ. ఓన్లీ కథ చెప్తుంది. అది కడుపు నింపదు. అది కడుపు నింపదు. ఒక పైసా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వదు. ఏమైనా మాట్లాడితే చేసినామంటారు, మాట్లాడితే అక్షింతలు అంటారు. తప్ప మనకేం రావు. నేను ఒకటి మాట చెప్తాను, మన హిందువులు కాదు. మోడీ పుట్టకముందు హిందువునే, మోడీ పుట్టినాక హిందువులే. మనం మోడీ రేపు లేకుండా హిందువులే. మనం లేవాడు ఆపడు. మనం హిందుత్వం కోసం రాజకీయంగా వాడుకొని పదవులు ఎక్కించి జనాన్ని మోసం చేస్తే లాభం లేదు. ఇవాళ ఒకటి విషయం చెప్తున్నా, రేపు పొద్దున ఎలక్షన్ వస్తే మన పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఉత్తర తెలంగాణలో ఉన్న వాళ్ళం మనం ఒకవేళ దురదృష్టవశాత్తు ఓడిపోయి ఉన్నా అలా ప్రభుత్వం మనం వస్తే ప్రజలు మిట్టబెట్టి చూడాలని తప్ప మనం ఏం చేయలేము. మనం కూడా గెలవాలి. ఇక్కడ మనం కూడా గెలవాలి. మనం గెలవాలా. మన ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. వాడు చెప్తున్నా మీ ఓడి మాట ఎవరన్నా చెప్తున్నారు. మనం ఏదైనా మాట్లాడితే దాన్ని తప్పు తీసి తప్పుదారి పట్టించి విడాన్ని ఏదో చేస్తూ ఉంటాం. తప్పుదారి పట్టద్దు. మనం ప్రతి ఒక్క నోట్లో ఒకటి ఉంది. బీజేపీ వద్దు మన్నద్దు మనకు, మళ్ళీ కేసీఆర్ కావాలంటారు ప్రజలు. కారణం మన నాయకులు కేసీఆర్ గారు. ఇక్కడ చూస్తున్నాం మనం చాలామంది గిరిజనులను, దళితులను, వాళ్ళ పిల్లల్ని ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి 20 లక్షల రూపాయలు ఇచ్చి అమెరికా పంపించి, లండన్ పంపించి వాళ్ళు డాక్టర్లు చేసి, ఇంజనీర్లు చేసి పెద్దవాళ్ళని చూసింది ఆయన కేసీఆర్ గారు. ఇంకా చాలా చేసేది ఉందన్నారు. ఆయన దూరం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ దూరంగా ఉన్నాం. మనం కానీ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నాం. మనం కోరుకుంటున్న సందర్భంలో మనం పొరపాటు చేయొద్దు. మంచి ప్రజల్లో ఉండాలి. మనం ప్రజలు మమేకం కావాలా, ప్రజల దగ్గరికి పోవాలా, ప్రజలు ఆదుకోవాలా, కష్టాలు నష్టాలు మనం ఉండాలా. వాళ్ళు చనిపోయింది అనుకో వారి ఇంటికి పోవాలి. ఇంకేది ఉందనుకో ఇబ్బంది మనం ఆదుకోవాలి. పోలీసు ఇబ్బంది పెట్టినా పోవాలి. మనం ఇవన్నీ చేస్తే ప్రజల్లో ఉంటాం. మనం దయచేసి చెప్తుంది ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరూ మరి ఇవాళ ఏదైతే మనకు ఒక ఛాలెంజ్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ ఛాలెంజ్ ఏంటి? మన పార్టీ ప్రతిష్ఠించి 24 ఏళ్ళు అవుతుంది. రజతోత్సవ సభ నిర్వహించుకోవాలనే ఆలోచన వారికి వచ్చింది. ఆ సన్నాహక సమావేశం ఇది నిజామాబాద్లో.
మొన్నదాకా మండల వైజ్ చేసిన మీటింగ్లు పెట్టి వల్ల ఇంతమందిని సమకూర్చింది మీరు మరి సక్సెస్ అయినవి ఇలా గ్రాండ్ సక్సెస్ మన మీటింగ్. రేపు కూడా ప్రతి ఊరు నుంచి 10 మందిని వెళ్ళాలి, ప్రతి ఊరు నుంచి వెళ్ళాలి. అరేంజ్ చేస్తున్న పార్టీ అదే అరేంజ్ చేస్తున్న బస్సులు కానీ కార్లు కానీ ట్యాక్స్ కానీ మనం అరేంజ్ చేస్తున్న పార్టీ. వాటి భోజనాలు కూడా అరేంజ్ చేద్దాం మనం. ఆ రోజు కూడా అంతకుముందే ఒక 2 రోజుల ముందే అరేంజ్ చేస్తాం మొత్తం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద గ్రామాలకు బస్సు ఇస్తాం, నేను చిన్న గ్రామాలకు ట్యాక్స్ ఇస్తాం. మనం ఓన్ కారు కూడా 50 కార్లు వెళ్ళచ్చు, ఓన్ కార్లు నలుగురు వెళ్ళచ్చు. అది అన్ని రకాలుగా పార్టీ మనకు ఆదుకుంటుంది. కాబట్టి తప్పకుండా 27 నాడు మీటింగ్కి మనం తరలి వెళ్ళాలి. అది కూడా 9 o'clock వెళ్ళాలి పొద్దున్నే. అయితేనే మీటింగ్ చేరుకుంటాం మనం. లేదా 9, 10, 11 రావలేదు, చితిపెట్టుగా రావాల్సి ఉంటుంది. అట్లా చేయకుండా 9 o'clock మీరు భోజనాలు తీసుకొని కొంత ఏదైనా వేరే తీసుకొని సద్దిలాగా తీసుకొని పోయి అక్కడ కూడా మంచిగా నీళ్ళు అన్నీ పెట్టి 1 లక్షల మందికి ఒకటి చూసుకొని సార్ ఏం చెప్తారు, కేసీఆర్ గారు ఏం చెప్తాడు అది విని మళ్ళీ ఉత్తేజం చెప్పుకొని తప్పకుండా రావాల్సింది. కాబట్టి దానికోసమే కవితమ్మ గారు వచ్చింది వాళ్ళు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ప్రతిరోజు నిర్విరామం తిరుగుతున్నారు కార్యకర్తలు మమ్మేకమైపోయి ప్రతిరోజు రాత్రి పగ తిరుగుతున్నారు వాళ్ళు. నాకు నిజంగా అనిపిస్తుంది ఒకసారి మరి కవితమ్మ మూడు ఇంకా మర్చిపోతున్నాను కనుక నేను మూడేదున్నాను నిజంగా మనసులో మాట చెప్తున్నాను. అంటే రౌడీ బ్యాచినట్టుగా రౌడీలకు మాత్రం రౌడీ, మనుషులకు కాదు రౌడీ, రౌడీలకు మాత్రం రౌడీ. అలాంటి నాయకులు కావాలి కూడా ఇవాళ. అలాంటి నాయకులు మనకు ఉంది, మనకి ఇబ్బంది లేదు. మంచి నాయకుల్లో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు కొనసాగాలని చెప్పేసి మరిగిస్తూ ఎవరన్నా అధికారులు వాళ్ళు రారు మనకు. ఇద్దరు నాతో మాట్లాడిన సార్ మాకేం ఇబ్బంది సార్, మాకు మీతోటి నాకేం లేదు, మేము న్యాయంగా ఉంటామని చెప్పిన వాళ్ళు. న్యాయంగా ఉండకుండా చెంచగిరి బాగా చేసినందుకు అప్పుడు చూద్దాం ఆ వ్యక్తిని. ఇవాళ చాలా సంతోషం. మా ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. ఇవాళ చాలాసేపు అయినా ఇక్కడే ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున మరి మా అన్నగారికి కూడా విజయవాడ అన్నగారికి తర్వాత కట్టిపిస్తాం మొత్తం పైసలు కూడా నేను చెప్తాను మీకు. మన యాచయాలు మీరు నాకు యాచయం లాభం లేదు, యాచయాల ఇవన్నీ ఉన్నాం మేము, తక్కువేం లేమని. చాలా సంతోషం. మరి గ్రాండ్ సక్సెస్ మీటింగ్. మరి రేపటి నుంచి ఏ గ్రామం చెందిన ఇప్పటికి గమనిస్తాం. మరి ఏ గ్రామం చేయమని అవన్నీ చేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ.